హాయ్ ఫ్రెండ్స్, మన కస్టమర్ ఒకరు బ్లౌజ్లో స్టిచ్ చేయమన్నారు. ఫైనల్గా స్టిచ్ చేస్తే ఎలా ఉంది, లుక్ ఎలా ఉంది, బాగుంది కదా. చూద్దాం ఇప్పుడు దీన్ని. ఎలా అంటే ముందు నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను, అన్నీ చూపించట్లేదు. నెక్ వచ్చేసి 2 తీసుకున్నాను, కింద వచ్చేసి 2.5 తీసుకున్నాను డీప్ కోసం. తర్వాత మనం బాక్స్ గీసేసుకున్న తర్వాత దాంట్లో తర్వాత వీ షేప్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 3 తీసుకున్నాను. ఆమ్ డౌన్ వచ్చేసి 6 తీసుకున్నాను. దానికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాం. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కిందికి మనకి ఇది 32 బ్లౌజ్ అండి, 32 సైజ్ బ్లౌజు. 32 సైజ్ బ్లౌజ్ అంటే 8 వస్తుంది కదా, 8 పెట్టేశాను. 1 ఇంచ్ డాట్లు పెట్టేశాను, 2 ఇంచ్ ఖర్చు పెట్టేశాను. సేమ్ కిందకి కూడా పైన కిందకి అలా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత మనం నెక్కి వచ్చేసి వీ షేప్ తీసుకుందాం. చూడండి, నెక్ వచ్చేసి వీ షేప్ తీసుకొని వీ షేప్ పెట్టమన్నారు, చూసారు కదా మీరు. వీ షేప్ తీసుకుందాం. తర్వాత ఆమ్ రౌండ్ తీసేసుకుందాం. స్కేల్ అక్కర్లేదండి, మనం చేతితో తీసేసుకోవచ్చు. ఆమ్ రౌండ్ తీసేసుకున్న తర్వాత ఒకసారి వచ్చేసి నెక్ ఆమ్ రౌండ్ చూసుకుందాం, అది ఎలా ఉందో సంఖ భాగం చూసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి, మనం 9 పెట్టాం కదా, 8కి 1 ఇంచ్ కలిపి 9 పెట్టాం కదా, దానికి కానీ కొంచెం ఎక్కువ వచ్చింది. నేను చెప్పాను కదా ఒకసారి మీకు, సంఖ నడుము కొలతను బట్టి 1 ఇంచ్ కలుపుకొని సంఖగా పెట్టుకుంటానని. దాని మీద కొంచెం ఉంది, తీసేసుకొని కట్ చేసుకున్నాం. ఓకేనా. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసేసిన తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ తీసాను. 2 ఇంచెస్ తీసిన తర్వాత చూసారు కదా మీరు, నేను ఒకసారి పొడవు కొలుసుకున్నాను. పొడవు కొలుసుకుందాము. పొడవు కొలుసుకుని దాన్ని బట్టి మనం చక్కగా పొడవు తీసుకున్న తర్వాత క్రాస్ తీసేసుకుందామండి. డాట్ ఎప్పుడు చూసారా స్ట్రైట్గా పెట్టుకోవాలి. నేను గీత గీసాను చూసారా, అలా బిగినర్స్ తెలియని వాళ్ళు అలా స్ట్రైట్గా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు సంకలోతు కూడా తీసుకోవాలండి. సంకలోతు తీసాను చూసారా, సంకలోతు తీసిన తర్వాత ఒకసారి ఫ్రంట్ నెక్ ఒకసారి చూసుకుందాము. ఫ్రంట్ నెక్ చూసుకొని దాన్ని బట్టి మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకుందాం. నేను అంత క్లియర్గా ఏం చెప్పలే, చూడరా కటింగ్ అలా అయింది. అలా నేను మామూలుగా గమ్మేసి అతికిచ్చేసాను. తర్వాత మనం ఈ షేప్ తీసాం కదా, దానికి బరకం పేపర్ తీసుకొని దాన్ని ఏమో మనం కట్ చేసిన దాని మీద అలా పెట్టేసి దానికి లైన్ డ్రా చేశాను. వాళ్ళు మడత పెడితే కన్ఫ్యూజ్ అయిపోతామని. చూసారా, 1.5 అంటే 1.5 తీసుకుంటున్నాను లెంత్. చుట్టూరు 1.5 లెంత్ తీసుకొని దాన్ని అలా పాయింటింగ్ పెట్టేసుకున్నాం కట్ చేసుకోవడానికి. మనకి 1.5 తీసేసుకొని నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకేనా. దీన్ని మనం కట్ చేసేసుకొని దీనికి ఏం చేద్దామంటే, కట్ చేసుకున్న తర్వాత ఎల్లో కలర్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మీద పెట్టి ఐరన్ చేస్తే మ్యాక్సిమం నాకైతే ఐరన్ అయితే కుదరదండి, నేనైతే స్టిచ్ చేస్తాను. ఎల్లో కలర్ క్లాత్ ముక్కలు కొంచెం జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేసేసి దాన్ని నీట్గా మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి అతుకుతాను. అతికేటప్పుడు చూడండి, మనమేమో నార్మల్ అంటే సాదా వైపు వేసి ఉల్టా తిప్పుతాం కదా, ఇది ఉల్టా వేసి సాదా తిప్పితే మనం అతుక్కోవడానికి, ఇది బాల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. చూడండి, నేను వేసేసాను కదా. ఇప్పుడు మనం మెడకి కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా ఉన్న వైపు నుంచి కుట్టి లైనింగ్కి వెళ్ళి తిరగలు తీస్తాం. ఇప్పుడు అది అలా కాదు, లైనింగ్ ఉన్న వైపు కుట్టి మామూలు వైపు తిరగలు తీస్తే మనకి ఇది బాల్స్ పెట్టుకోవడానికి నీట్గా వస్తుంది అనమాట. చూడండి, అదిగోండి. ఇప్పుడు కట్స్ ఇచ్చేద్దాం. స్టిచ్ చేసేసాను, దానికి కట్స్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఉల్టా వేసుకుందాం అనమాట. వేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్ళి ఇది చక్కగా సపోర్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్ళి పడుద్ది. చూడండి, కట్స్ ఇచ్చేసుకున్నాం కదా. కట్స్ ఇచ్చిన తర్వాత ఉల్టా వేద్దాం. అలా ఉల్టా వేసుకోవాలన్నమాట. ఉల్టా వేసుకొని ఒక స్టిచ్ వేద్దాం. లైనింగ్ మీద వేద్దాం ఈ స్టిచ్ని. దాని మీద కాకుండా, అంటే మనం కుట్టినప్పుడు క్లాత్ మీద కాకుండా లైనింగ్ మీద వేస్తే స్టిఫ్గా ఉంటుంది అనమాట. అంటే డబల్ కుట్లు కనపడకుండా ఉంటాయి. చూడండి, మళ్ళీ దాని చక్కగా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుందాం. పైన మనం కుట్టు అనేది ఫినిషింగ్ అనేది నీట్గా రావాలండి. నీట్గా వస్తే బ్లౌజ్ కూడా చూడడానికి అట్రాక్టివ్గా అంటే బాగుంటుంది అనమాట. ఏదంటారు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని.
అలా చూసిన వెంటనే బ్లౌజ్ బాగుండాలి. ఇప్పుడు మనం బాల్స్ రెడీ చేసుకుందాము. బాల్స్ రెడీ చేయడానికి క్లాత్ తీసేసుకొని దీని మీద బ్లూ రంగ్ బాల్స్ వస్తాయండి. శారీ బ్లూ కలరు చూడండి. అలా బాల్స్ రెడీ చేసుకుందాం. నేను రెడీ చేసి ముందే పెట్టుకున్నాను, మీకు చూపించడానికి ఒకటి చూశాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, ఆ బాల్స్ని అలా జాయింట్ చేసుకోవాలన్నమాట. చూసారా, మనం కుట్టింది అట్లా దాన్ని కొంచెం అట్లా 1 by 1 మనం తెలియని వాళ్ళు అయితే డాట్స్ పెట్టుకోవచ్చు, తెలిసిన వాళ్ళు అయితే ఏం పెట్టుకోక్కర్లేదు. ఇంచి 1.5 ఇంచి అనేసి అలా చూసుకొని పెట్టేసుకోవచ్చు. నేను అలా బాల్స్ అలా పెట్టేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఏంటంటే బయటికి ఏం కనపడకుండా నీట్గా బాల్ అంతా ఓన్లీ బాల్ రౌండ్ షేప్ మాత్రమే బయటికి కనిపించాలి. అలా స్టిచ్ చేసేసాను. చూడండి ఇలా వచ్చింది. ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు మీకు గోళ్ళు జారకుండా అంటే భుజాలు జారకుండా కూడా ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. మెయిన్ ఏంటంటే బిగినర్స్కి భుజాలు జారుతాయండి కుట్టేటప్పుడు. భుజాలు జారకుండా ఏం చేయాలంటే కుట్టిన తర్వాత కటింగ్లో మనం తీసుకునేదానికంటే మెడ కుట్టేసిన తర్వాత తీసుకుంటే కొంచెం మెడ సాగిద్ది కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత క్రాస్ తీయాలో తెలిసిద్ది. చూడండి, కొంచెం క్రాస్ అనేది కొంచెం 1/2 ఇంచి కొంచెం గోళ్ళ కింద పెట్టేసేసి కటింగ్ చేసేసుకుందాం. సంకకెళ్ళి కాకోకుండా ఓన్లీ షోల్డర్కే 1/2 ఇంచి పెట్టేసి బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇట్లాగే పెట్టి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే గోళ్ళ జారవండి. గోళ్ళ దగ్గర ఏంటంటే స్టిఫ్గా అట్లా పట్టేసి ఉంటుంది. ఇదొక చిన్న ట్రిప్పు, దీన్ని క్లియర్గా ఇంకో బ్లౌజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు జాయింట్ చేసుకొని హ్యాండ్స్ అతికేసుకొని కలిపి కుట్టేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోద్ది. జాయింట్ చేసేసుకుందాం. అంటే ఏది బ్లౌజు నీట్గా చూపించలేదని చూపిస్తున్నాను. చూడండి, జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకుంటే భుజాల దగ్గర కొంచెం ఎగుడు దిగుడు రాకుండా కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగు. చూడండి, అయిపోయింది. జాయింటింగ్ చేశాను. హ్యాండ్స్ అతికేద్దాం. సంకలోతు నేను ఫ్రంట్ పార్ట్లకి సంకలోతు అయితే ముందే తీసుకుంటాను కటింగ్లో. హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా కుట్టేటప్పుడే తీసుకుంటాను. ఎందుకంటే ఒక హ్యాండ్స్ అటు ఒక హ్యాండ్స్ ఇటు అట్లా అయితే 2 వక్కిళ్ళు అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. కుట్టేటప్పుడే కరెక్ట్గా తీసుకుంటాను. అది హ్యాండ్ లోతు తీసుకున్నాను. హ్యాండ్ జాయింట్ చేసేద్దాం. హ్యాండ్ జాయింట్ చేసేసి అలా సెంటర్లో పెట్టేసుకొని, మీకు కరెక్ట్గా కనిపించట్లేదేమో, వీడియో తీయడం కుదరలేదు ఫ్రెండ్స్, ఈసారి పర్ఫెక్ట్గా తీస్తాను. చూడండి, అలా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసాను. హ్యాండ్ జాయిన్ చేసేసాను, కలిపి కుట్టేశాను. ఇప్పుడు చూడండి, కలిపి కుట్టేశాను. అది మీకు పెట్టలేదు తెలుసు కాబట్టి ఈ కూడా అతికేస్తున్నాను. చూడండి, ఉక్సులు బెల్ట్ కూడా అతికేస్తున్నాను. ఉక్సులు పెట్టి ఉక్సులకి కాజాలకి బెల్ట్ కూడా పెట్టేశాను. ఫైనల్ స్టిచ్చింగ్ అయితే ఆఖరికి ఇలా ఉంది. చూడండి ఎలా ఉంది, బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాకులాగే అందరూ ఖాళీగా ఉండి ఇట్లాగే ఏం చేస్తామంటే ఇంట్లో పనులన్నా చేసుకొని బ్లౌజులు కుట్టుకుంటే ఏదైనా ఒక రూపాయి వస్తే ఇంట్లో ఆధారం అని చేస్తున్నాం. నాలాంటి వాళ్ళే చూసినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కూడా మీకు తెలియంది ఏమన్నా కావాలంటే చెప్పండి. పంజాబ్ డ్రెస్సులు కానీ పిల్లలకి ఫ్రాకులు కానీ ఏదైనా సరే నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 2 సమానంగా రావాలి. మీకు ఏం కావాలన్నా సరే డ్రెస్సులు కానీ యూనిఫామ్ డ్రెస్సులు కానీ పిల్లల షార్ట్లు కానీ ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ ఏదైనా సరే అడిగితే నేను చెప్తాను. చూడండి, ఫినిషింగ్ అయితే ఎలా వచ్చింది, ఎలా ఉంది లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.